ఇప్పుడు శ్రీ ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్ వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. వృత్తిలోనైనా ప్రవృత్తిలోనైనా తాదాత్మ్యత ఉండబోదు అని అంటారు. అందులో త్రికరణ శుద్ధిగా విలీనం కావటమే కర్మయోగ సిద్ధాంతం. ఆయన ఒక కర్మయోగి. ధైర్యం, నిరంతరం కృషి చేసే మనస్తత్వం ఆయన సొంతం. ఐపీఎస్ అధికారిగా తమదైన శైలిలో పనిచేస్తారు ఆయన. కష్టమైన నియమాలను కూడా సమర్థంగా పరిష్కరించే దృఢ సంకల్పం ఆయన ప్రత్యేకత. హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు ఐపీఎస్ వారికి 99 టీవీ తరఫున ప్రత్యేక ఉగాది పురస్కారాన్ని చిరంజీవి గారు అందించారు. అందరికీ నమస్కారం. పరాభవ నామ ఉగాది సంవత్సర సందర్భంగా ఈరోజు మాకు ఒక పురస్కారాన్ని అందజేస్తూ మా బాధ్యతల్ని మాకు గుర్తు చేస్తున్నటువంటి 99 టీవీ చైర్మన్ శ్రీ తోట చంద్రశేఖర్ గారికి, మేమందరం చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఒక స్ఫూర్తిగా తీసుకొని, అంటే మనం కృషితోటి ఏదైనా చేయొచ్చు, అంటే ఒక సగటు వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి తన మీద తనకి నమ్మకం కోల్పోయినప్పుడు, లేకపోతే కష్టపడితే జీవితంలో ఏమీ సాధించలేమనేటువంటి ఒక నిస్పృహలు, ఏమైనా నిరాశలు వచ్చినప్పుడు చూసేది చిరంజీవి గారి లాంటి వైపు అనమాట. చూసి లేదు మనం కూడా జీవితంలో సాధించవచ్చు అనుకునేటటువంటిది. అటువంటి వ్యక్తి చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ ఉగాది పురస్కారం తీసుకోవటం అనేది మాకు ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మేము చేసే ఉద్యోగం మీ అందరికీ తెలుసు. ఒక సర్జన్ ఎలాంటి ట్యూమర్లు ఎలా తీస్తాడో అలాంటి పని ఇప్పుడు హైడ్రా చేస్తూ ఉన్నది. దీంట్లో చేసే క్రమంలో కూడా మేము అంటే నిత్యం కూడా చిరంజీవి గారు ఒక మాట అంటుండేవారు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆలోచనలు, నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళే కొద్దీ చెవిటివాడిగా మారిపోవాలి, నీ లక్ష్యం వైపు నీ చూపు ఉండాలని చెప్పేసి. సో మేము కూడా వారు చెప్పిన మాటల్ని మనసులో అది ఎప్పటికీ నా మనసులో మెదడులో ఉండి పెద్ద లక్ష్యాలు సాధించే మేము చేసేది నెక్స్ట్ 100 సంవత్సరాలకి మేము చేసే పనికొస్తుంది. మాయమైపోయిన చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు వేలాది కోట్లు, లక్షలాది కోట్లుగా బయటకు తీస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు, ఇటువంటి మాకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చినప్పుడు మా బాధ్యతలు ఇంకాస్త మాకు గుర్తు చేస్తూ ఇంకా మమ్మల్ని మోర్ రెస్పాన్సిబుల్గా పనిచేయడానికి దోహదపడతాయని చెప్పి చెబుతూ చంద్రశేఖర్ గారికి, అట్లానే పెద్దలు చిరంజీవి గారికి మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ శుద్ధాల అశోక్ తేజ గారు వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. దయచేసి మీ అందరి కరతాళ ధ్వనుల్ని వినిపించండి.